ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటిపై డ్రోన్ కదలికల కేసులో దర్యాప్తు కొనసాగుతుందని డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. డ్రోన్ ఎగిరేడి అంశంలో ఈ సాయంత్రానికి దర్యాప్తు పూర్తవుతుందని చెప్పారు. అంటే మేము ఈ రెండు విడిగా చూస్తున్నామండి. ఈ డ్రోన్ విషయం అనేది యాక్చువల్గా డ్రోన్ ఎగిరిందా లేదని మేము కనుక్కోవాలా. అంటే ఏదైనా చూసి డ్రోన్ అనుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు ఆ రోజు చెప్పినటువంటి వాడు ఒక ఆర్ఎస్ఐ తప్పించి అంతకన్నా సీనియర్ లేరు. సో అది డ్రోనేనా కాదా అని కూడా తెలుసుకోవాల్సింది. అక్కడ డ్రోన్ ఫ్లై చేసే అవకాశం ఎవరు ఉందో చాలా విశదంగా చాలా విచారించినాకే ఒక కంక్లూషన్కి వస్తాం. అది వాళ్ళ సాయంకాలానికి అయ్యే అవకాశం ఉంది. అక్కడ జరిగిన విషయం ఏంటంటే ప్రోగ్రామ్ అయిపోయినాక జరిగిన విషయం అది కూడాను. ప్రోగ్రామ్ అయిపోయాక ప్లేక్ దగ్గర పోయి ఇప్పుడు ప్రోగ్రామ్ అయిపోయాక కూడా పోయి నిలబడ్డాడు అనుకోండి, ఏం చేస్తుంది దానికి? ఓ పిచ్చోడు నిలబడచ్చు, మంచోడు నిలబడచ్చు, దొంగ నిలబడచ్చు. అట్లా ఏదైనా జరగడం తప్పించి ఎందుకు జరిగింది అని చూస్తున్నాం. ఆ ప్రోగ్రాంలో మాత్రం ఎదురైనటువంటి సెక్యూరిటీ ల్యాబ్స్ జరగలేదు. అంటే మేము ఈ రెండు విడిగా చూస్తున్నామండి. ఈ డ్రోన్ విషయం అనేది యాక్చువల్గా డ్రోన్ ఎగిరిందా లేదని కూడా మేము కనుక్కోవాలా. అంటే ఏదైనా చూసి డ్రోన్ అనుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు ఆ రోజు చెప్పినటువంటి వాడు ఒక ఆర్ఎస్ఐ తప్పించి అంతకన్నా సీనియర్ లేరు. సో అది డ్రోనేనా కాదా అని కూడా తెలుసుకోవాల్సింది. అక్కడ డ్రోన్ ఫ్లై చేసే అవకాశం ఎవరు ఉందో చాలా విశదంగా చాలా విచారించినాకే ఒక కంక్లూషన్కి వస్తాం. అది వాళ్ళ సాయంకాలానికి అయ్యే అవకాశం ఉంది. అక్కడ జరిగిన విషయం ఏంటంటే ప్రోగ్రామ్ అయిపోయినాక జరిగిన విషయం అది కూడాను. ప్రోగ్రామ్ అయిపోయాక ప్లేక్ దగ్గర పోయి ఇప్పుడు ప్రోగ్రామ్ అయిపోయాక కూడా పోయి నిలబడ్డాడు అనుకోండి, ఏం చేస్తుంది దానికి? ఓ పిచ్చోడు నిలబడచ్చు, మంచోడు నిలబడచ్చు, దొంగ నిలబడచ్చు. అట్లా ఏదైనా జరగడం తప్పించి ఎందుకు జరిగింది అని చూస్తున్నాం. ఆ ప్రోగ్రాంలో మాత్రం ఎదురైనటువంటి సెక్యూరిటీ ల్యాబ్స్ జరగలేదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటిపై డ్రోన్ కదలికల కేసులో దర్యాప్తు కొనసాగుతుందని డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. డ్రోన్ ఎగిరేడి అంశంలో ఈ సాయంత్రానికి దర్యాప్తు పూర్తవుతుందని చెప్పారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి జాయిన్ శ్రీరామ్మూర్తి, సో ఎలా చూడాలి? ఇంకా దర్యాప్తుకి ఎంత సమయం పట్టే అవకాశం ఉందనుకోవాలి? ఇంకా ఏం చెప్పారు తిరుమలరావు? సతీష్, ఏదైతే మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయంపై క్యాంప్ కార్యాలయంపై ఆ డ్రోన్ కదలికల మీద ఏపీ డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు స్పందించారు. ఈరోజు రాజమండ్రిలో ఆయన పర్యటించారు. ఇక్కడ పెట్రోల్ బంక్ ఒకటి ప్రారంభించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పవన్ కళ్యాణ్ నివాసం మీద, అదే మంగళగిరి క్యాంప్ కార్యాలయం మీద ఏదైతే డ్రోన్ కదలికలు ఉన్నాయో దాని మీద స్పందించారు. ఏదైతే డ్రోన్ కదలికలు ఉన్నాయో ఇప్పటివరకు దాని మీద ఏసీ ఒక్కరే కదిలినట్టుగా చెప్తున్నట్టుగా చెప్పారు. అయితే దాని మీద పూర్తి స్థాయి విచారణ జరుగుతుంది. ఈ రోజుకి సాయంత్రానికల్లా ఒక రిపోర్టు వస్తుంది, నివేదిక తయారవుతుందని కూడా ఆయన చెప్పారు. అయితే ఆ డ్రోన్ కదలిక ఎంతవరకు జరిగింది ఏంటనేది ఇంకా తేలాల్సి ఉంది. అయితే అక్కడ ఉన్న ఏఎస్ఐ మాత్రమే డ్రోన్ కదలిక ఉన్నట్టుగా తిరిగినట్టుగా చెప్తున్నారని చెప్పి కూడా ఆయన అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో ప్రతి చిన్న విషయంలో కూడా చాలా సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నాం, దాని మీద నిశ్చితంగా పరిశీలిస్తున్నాం. ఆ భద్రతా విషయంలో చాలా కట్టుదిట్టమైన పరిస్థితుల్ని మేము ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని కూడా ద్వారకా తిరుమలరావు పేర్కొన్న పరిస్థితి. అయితే విజయనగరం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పర్యటించినప్పుడు ఏజెన్సీలో ఒక నకిలీ ఐపీఎస్ విషయంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఈ విషయంలో భద్రతా పరంగా పోలీసులు తప్పు లేదన్నట్టుగా కూడా ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటనకి చాలామంది జనం వస్తూ ఉంటున్నారు కాబట్టి అందులో ఆయన ఆ విధంగా వచ్చినట్టుగా భావించాల్సి వస్తుందని చెప్పేసి కూడా ద్వారకా తిరుమలరావు పేర్కొన్న పరిస్థితి. అయితే పవన్ కళ్యాణ్ ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ భద్రతా విషయంలో ఏదైతే తమ దృష్టికి వస్తున్నాయో, ఏదైతే కంప్లైంట్లు వస్తున్నాయో దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. అలాగే భద్రతా విషయంలో చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. అయితే డ్రోన్ కదలికల మీద చాలా సీరియస్గానే దర్యాప్తు కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రానికి దర్యాప్తు పూర్తవుతుందని కూడా ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక కదలికల మీద కానీ, అయితే పర్యటనలో జరుగుతున్న భద్రతా విషయంలో కానీ చాలా కట్టుదిట్టంగానే ఉంటున్నాం. భద్రతా విషయంలో ఎక్కడ తమ లోపం ఉండట్లేదని కూడా చెప్తున్నారు. అయితే ఇలాగ డ్రోన్లు తిరగడం దీని మీద అయితే ఎందుకు జరిగింది ఏంటనేది కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నాం.
పూర్తిగా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ దర్యాప్తు తర్వాత విషయాలు వెల్లడిస్తామని చెప్పి ద్వారకా తిరుమలరావు పేర్కొన్న పరిస్థితి ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.